జల లవంతుడు పెరిగినాడు చూడరో. కచేరీ మొదలెట్టాం అనుకుంటున్నారా? కాదు, మా ఫ్రెండ్స్ నలుగురు ఇవాళ హనుమత్ జయంతి కదా, వాళ్ళ మీ ఇంటికి వస్తాము, నువ్వు ఎలా రావు కదా, మేమే వస్తాం మీ ఇంటికి, 4 పాటలు పాడుకుందాం అందరం కలిసి అన్నా. సరే రండి అన్నాను. ఇలా మొదలెట్టాను. రక్కసుల పాలిటి రణరంగ సూరుడు రక్కసపు వేగాంగ వీరుడు దిక్కులకు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. హనుమంతుల వారిని తలుచుకుంటేనే మనకి అష్టసిద్ధులు లభిస్తాయట. సో ఆయన్ని మనం స్మరించుకోవాలి. సార్వభౌముడు మధాముడు నెలకొన్న లంక మధాముడు. ఈ స్వామి చరితే అది సుందరం, అందుకనే దాన్ని సుందరాకాండ అంటారు. అది అసలు ఒక వ్యక్తిత్వ వికాసము చరిత్ర అంటారు అన్నమాట. ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఒదగాలి, ఎక్కడ పెరగాలి అన్నది అదే చెప్తుంది అంట. పరగిరిగా ఓ పవనాత్మజ ఓ గరుడా ఓ గరుడా. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది కర్తవ్య సాధన. కర్తవ్య సాధనకి మనం ఎలా ఉండాలి, ఏదైనా ముఖ్యంగా విద్యార్థులు అనమాట, విద్యార్థులు విద్య నేర్చుకునే టైంలో అదే లక్ష్యంగా ఉండాలి. దాని నుంచి అటో ఇటో పక్కకు మళ్ళామనుకోండి, లక్ష్యాన్ని చేరుకోలేము, జీవితం అంతా కూడా ఇబ్బందులు పాలవుతాం. సముద్ర లంఘనానికి వానర సైన్యాన్ని ఆయన నడిపిన తీరు, లీడర్షిప్ క్వాలిటీసు మనకి నేర్పిస్తాయి. రాముడు రాముడు గుణరాముడసురులకు దమనుడు, రాముడు లోకాభిరాముడు గుణరాముడసురులకు దమనుడు. మా ఈ స్నేహబంధం 2004 సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి అలా కొనసాగుతూనే ఉందన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరికి వీలుంటే వాళ్ళు ఎక్కడో చోట కలుసుకునే ప్రయత్నాలే చేస్తూ ఉంటాం. అల విజయ రాఘవుడు ఓడిమి కొలువున పొదలి అల విజయ రాఘవుడు. ఏదైనా ఇబ్బందుల్లోనో కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సుందరాకాండ పారాయణ చేయండి రా అంటారు. సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి మన బుద్ధి ప్రచోదితం అవుతుంది అన్నమాట. అప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. సరి అయిన నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో మనం సరి అయిన మార్గంలో ప్రయాణిస్తాం. ఏం చేసినా రామనామ మహిమతోనే చేశానంటారు. రామనామమే ఆయన్ని నడిపించింది. మనకు కూడా హనుమద్ రక్ష, శ్రీరామ రక్ష.
స్నేహితులతో ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు కదా.